ఈ సంఘటన జరిగి కొంతకాలమైంది. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో అర్ధరాత్రి వేళ ఓ కుర్రాడి స్నేహితులు అతనికి ఫోన్ చేసి, ఓ ఫ్రెండ్ పుట్టినరోజు పార్టీ ఒక హోటల్లో పెట్టుకున్నాం, వెంటనే వచ్చేయ్ అని ఫోన్ కొట్టారు. ఇంట్లో అమ్మకు చెప్తే కోపడుతుంది కదా, అందుకని చెప్పా పెట్టకుండా వెళ్ళిపోదాం అనుకున్నాడు ఆ కుర్రాడు. కానీ అమ్మ కనిపెట్టింది. జాగ్రత్తగా వెళ్లి త్వరగా ఇంటికి రమ్మని హితబోధ చేసింది. కారు తాళం కూడా ఇచ్చింది. బయట చూస్తే బోరున వర్షం. మొత్తానికి ఆ కుర్రాడు స్నేహితులు చెప్పిన హోటల్కు బయలుదేరాడు. మధ్యదారిలో ఉండగానే తల్లి ఫోన్ చేసి ఢిల్లీ కంటోన్మెంట్ రహదారిలో కాకుండా వేరే ఏ దారిలోనైనా వెళ్ళమని గట్టిగా చెప్పింది. అయ్యో, ఇప్పుడు నేను ఆ దారిలోనే ఉన్నానమ్మా అన్నాడు కొడుకు. అప్పుడు తల్లి తెల్లచీర కట్టుకున్న అమ్మాయి ఆ దారిలో వెళ్లే వయసులో ఉన్న కుర్రాళ్లను లిఫ్ట్ అడుగుతుంది. ఇప్పుడు నిన్ను అడిగితే ఏం చేస్తావు అని గారాబంగా అడిగింది. అప్పుడు ఆ కొడుకు మెల్లగా సిగ్గుపడ్డాడు. అది ఒక దెయ్యంరా నాన్న, ఆ దారిలో పోమాకు, అది దెయ్యాల దారి, వేరే దారిలోకి వెళ్ళిపో అని కంగారుగా చెప్పింది అమ్మ. వయసులో ఉన్నాడు, అసలే జనరేషన్ జెడ్ కిడ్ కదా, తల్లి మాట వినలేదు. అంతా ఒట్టిదేలే, దెయ్యమా బొక్క అనుకున్నాడు. బాగా రాత్రివేళ వర్షం పడుతుంది. ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతం. అప్పటికా కుర్రాడి కారు మాత్రమే అటుగా వెళుతుంది. అదిగో తల్లి చెప్పినట్టుగానే తెల్ల చీర కట్టుకున్న అమ్మాయి లిఫ్ట్ అడుగుతూ దారికి అడ్డంగా నిలబడింది. తాను చూస్తుంది ఒక ఆడ మనిషినా లేక అమ్మ చెప్పిన దెయ్యాన్నా అని ఆ కుర్రాడు కాస్త తికమక పడ్డాడు. ఇలాంటి కొన్ని వందల వేల కథలు మీరు కూడా చదివే ఉంటారు. ఇప్పుడు సోషల్ మీడియా విరుచుకుపడుతోంది కనుక ఇంటర్నెట్లో ఎన్నో కథలు, వీడియోలు వారి వారి అనుభవాలతో ఎన్నో రాసుకొస్తున్నారు. భయంగా వాటిని చదివేవాళ్లు, చూసేవాళ్లు ఉన్నారు. దెయ్యం లేదనేవారు, ఉందనేవారు, భయపడేవారు, అందరికీ ఇదొక ఉత్సాహం. దెయ్యం కథలు, హర్రర్ సినిమాలు వింటారు, చూస్తారు. మానవ నైజం అదే. మరి ఈ కథ కూడా అలాంటిదే. ఢిల్లీ కంటోన్మెంట్ వైట్ శారీ గోస్ట్ అని వెతికితే మీకు తమ అనుభవాల్ని గుదిగుచ్చి చెప్పేవాళ్లు అంతర్జాలంలో బొచ్చెడు మంది దొరుకుతారు. మానవాతీత ఘటనల కథనాలు, ప్రజలకు ఎదురైన అనుభవాలు ఆ ప్రాంతవాసులకు సాధారణమైపోయాయి. ఎప్పుడో 110 సంవత్సరాల క్రితం సుమారుగా 1914 ప్రాంతంలో బ్రిటిష్ వలస పాలనలో ఉన్నప్పుడు ఢిల్లీ ఇప్పటి మాదిరిగా కాంక్రీట్ జంగిల్ కాదు. చెట్లు చేమలతో చాలా అందంగా ఉండేది. అయితే బ్రిటిష్ వలస ప్రభుత్వం తమ సైనిక అవసరాల కోసం ఆర్మీ బేస్ నిర్మించడానికి తగిన స్థలాన్ని వెతుకుతోంది. అలా ఆ అడవి మధ్య స్థలాన్ని ఎంచుకుని సైనికుల కోసం, అధికారుల కోసం, పరిపాలన అవసరాల కోసం వేర్వేరు భవనాలను నిర్మించింది. బ్రిటిష్ కాలపు బంగ్లాలు మీరు చూసే ఉంటారు కదా. ఇప్పటికీ మన ప్రాంతంలో ఆనాటి బంగ్లాలు కొన్ని ఉంటాయి. రోడ్లు, భవనాలు, నీటిపారుదల శాఖ వాళ్ళు, తహసీల్దార్ భవనాలు ఇలాంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి భవంతులు కొన్ని అక్కడ ఢిల్లీలో కట్టుకున్నారు. సైనికులు విడిది చేసిన ప్రాంతం కనుక కంటోన్మెంట్ ఏరియా అని వ్యవహారంలోకి వచ్చింది ఆ ప్రాంతం. ఢిల్లీ కంటోన్మెంట్ నుంచి 2 ప్రపంచ యుద్ధాల్లోనూ ఎంతో మంది సైన్యం వెళ్లి పాల్గొంది. వాళ్లలో చాలా మంది యుద్ధంలో చనిపోయారు. వాళ్ళెవ్వరూ తిరిగి రాలేదు. అయితే వారి చితాభస్మం, ఎముకలు, వారి వస్తువులు ఇలాంటివి అక్కడకు తెచ్చి సమాధులు నిర్మించారు. అలా పెద్ద శ్మశాన భూమి తయారైంది అక్కడ. అంతేకాకుండా అంతర్గతంగా బ్రిటిష్ సైన్యానికి, భారత స్వాతంత్ర సమరయోధులకు నడుమన జరిగిన ఘర్షణల్లో, యుద్ధాల్లో బ్రిటిష్ వారి తరపున పోరాడి చనిపోయిన వారిని కూడా తీసుకొచ్చి అక్కడే సమాధి చేస్తూ ఉండేవాళ్లు. ఇప్పుడు ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలో అది బ్రిటిష్ శ్మశాన వాటిగా మారిపోయింది. కాదు, మిగిలిపోయింది. యుద్ధంలో చనిపోయిన సైనికుల మరణం సహజ మరణం అయితే కాదు. శత్రువుల దాడితో చనిపోతారు. గాయాల బారిన పడి తీవ్ర వేదన అనుభవించి చనిపోతారు. శత్రువు చేతిలో చిక్కితే వారి చిత్రవధల కారణంగా చనిపోతారు. ప్రజల సాధారణ నమ్మకాల ప్రకారం అసహజ మరణం పొందిన వాళ్ల ఆత్మలు భూమిని విడిచిపెట్టి వెళ్లవు, అక్కడే తిరుగుతూ ఉంటాయంటారు. కొన్ని విశేష క్రతువులు చేస్తేనే అవి పైలోకానికి వెళతాయనేది జనసామాన్యంలో ఉన్న విశ్వాసం. సైనికుల మరణము అటువంటిదే అని ప్రజలు నమ్ముతుంటారు. ఇప్పుడు మనం ఈ వీడియో మొదలుపెట్టిన కథ వద్దకు వద్దాం. గత కొన్ని దశాబ్దాలుగా ఢిల్లీ కంటోన్మెంట్ వైట్ శారీ గోస్ట్ గురించి కథనాలు ఆ ప్రాంతంలో ఎన్నోసార్లు వినిపిస్తున్నాయి. అది కూడా పెళ్లి కాని కన్నె వయసు కుర్రాళ్లకే ఆ దెయ్యం కనిపిస్తుంది. లిఫ్ట్ అడుగుతుంది. అంటే రాత్రివేళ తెల్లటి పెళ్లి చీర కట్టుకుని రహదారి మీద ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి నిలబడుతుందా అని అడిగితే ఏం చెప్పలేం. ఉత్తర భారతదేశంలో పెళ్లికి తెల్ల చీర కట్టుకుంటారా మరి? అలా తర్కం జోలికి వెళితే కష్టం. దెయ్యం లిఫ్ట్ అడిగితే అందులోనూ అమ్మాయి కనుక కుర్రాళ్లు బండి ఆపుతారు అనేది సాధారణ తర్కం. ఆమె దెయ్యమా మనిషా అన్నది ఆగిన వాళ్లు చెప్తేనే మనకు తెలుస్తుంది. అన్నట్లు కారులో వెళ్లే వాళ్ళని మాత్రమే ఆపుతోందా ఆమె? సరే, అడిగి చూద్దాం. కారు ఆపిన తర్వాత తలుపులు తీస్తారు కదా, ఆమె లోనికొచ్చి మౌనంగా కూర్చుంటుంది. ఎక్కడికి వెళ్లాలని అడిగితే ఏం మాట్లాడదు. అయితే ఆమె మాత్రం అతన్ని ప్రశ్నల మీద ప్రశ్నలేస్తుంది. ఎవరినైనా ఇష్టపడుతున్నావా? పెళ్లి నిశ్చయం అయిందా? ప్రేమించిన అమ్మాయితో నిజాయితీగా ఉంటున్నావా? ఇలాంటి ప్రశ్నలన్నమాట. ఆమె అతన్ని ప్రభావితం చేసేలా ఏం మాట్లాడినా కానీ పట్టించుకోకుండా ఉంటే
ప్రేమించిన అమ్మాయిని తప్ప మరో వ్యక్తిని ఊహించుకోనని చెప్తే ఆ వెంటనే ఆమె కారులో మాయమైపోతుంది. అలా కాకుండా ఎవరైనా తప్పుగా ప్రవర్తించినా, తనని ముట్టుకోవడానికి ప్రయత్నించినా అతడు సరైనోడు కాదని ఆ దెయ్యం గ్రహిస్తుంది. ఇక ఆనాటితో అతని జీవితం నరకమే. ఎక్కడకు వెళ్లినా ఆమె అతన్ని వెంబడిస్తుంది. ఎక్కడికి వెళ్లినా ఆ చోట చల్లగా మంచులాగా అయిపోతుంది. ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి. కారు ఇంజిన్ దానంతటా అదే ఆగిపోతుంది. ఎంత ప్రయత్నం చేసినా తిరిగి స్టార్ట్ అవదు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే సదరు కారులోని వ్యక్తి ఆ దెయ్యం పట్ల తప్పుగా ప్రవర్తిస్తేనే. ఒకవేళ లిఫ్ట్ ఇవ్వకుండా కారు పోనిస్తే ఆ దెయ్యం వెంటపడి తరుముతుంది. కారును ఎంత వేగంగా పోనిస్తున్నా కూడా ఆమె అంతే వేగంగా వెంబడిస్తుంది. ఇక బండిని ఆపి తీరాల్సిందే అన్నంత భయం పుడుతుంది మనకి. ఇక వాహనం ఆపి తీరాలి, లేదా బహుదూరం వరకు అలా వేగంగా నడుపుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడు ఇక దెయ్యం ఆగిపోతుంది. అలా కాకుండా బండి ఆపారా, ఎక్కించుకున్నారా, తప్పుగా వ్యవహరించారా, వాళ్ల పని అయిపోయినట్టే. ఇంతకీ ఆమె అలా ప్రవర్తించడానికి కారణమైతే ఉండాలి కదా. చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు, కానీ ఎక్కువ మంది చెప్పుకునేది ఒకటుంది. కొన్నేళ్ల క్రిందట ఆమె జీవించుండగా ఎవరిదో తెలిసిన వాళ్ళ ఇంట్లో పెళ్లికి వెళ్లాల్సి వచ్చింది. అది రాత్రిపూట వివాహం కావడంతో తయారై కారులో వెళుతోంది. ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలోకి వచ్చేసరికి పెద్ద ప్రమాదం జరిగి కారు నడుపుతున్న తండ్రి, పక్కనే ఉన్న తల్లి ఇద్దరూ చనిపోతారు. లిఫ్ట్ కోసం ఎదురు చూస్తుండగా ఎవళ్ళో తాగిన మైకల్లో కారు నడుపుతున్న వ్యక్తి ఆ మత్తులో ఆమెను ఢీకొట్టి వెళ్లిపోతాడు. ఆ ప్రమాదంలో ఆమె కూడా మరణించింది. కనీసం ఆమెకు ఏమైందో కూడా చూడ్డానికి వెనక్కి రాలేదెవరు. ఆమెకు ఒక ప్రేమికుడు కూడా ఉన్నాడు. ఇద్దరూ ఎంతో కష్టపడి తమ తల్లిదండ్రులకు నచ్చజెప్పి బ్రతిమాలి తమ పెళ్లికి ఒప్పించారు కూడా. ఇక త్వరలో ఇద్దరికీ వివాహం కూడా కానుంది. ఇప్పుడు అమ్మాయి చూస్తే ఇలా దుర్మరణం పాలైంది. తీరని కోరికలతో ఆమె మరణించింది కనుక ఆమె ఆత్మ అశాంతిగా అక్కడే తిరుగుతోంది. తన ప్రేమికుణ్ణి వివాహం చేసుకోవడానికి అక్కడే ఎదురు చూస్తోంది. ఆమె ప్రమాదం జరిగిన తల్లిదండ్రుల్ని కాపాడుకోవడానికి లిఫ్ట్ అడిగి ఉండొచ్చు, తన కోసం కూడా లిఫ్ట్ అడిగి ఉండొచ్చు. కానీ ఎవ్వరూ ఇవ్వలేదు సరికదా. తాగిన మైకల్లో ఎవరో ఆమెను కూడా ఢీకొట్టి వెళ్లిపోయారు. ఆ రోజు నుంచి ప్రతి రాత్రి 1 గంట నుంచి 4 గంటల మధ్య ఢిల్లీ కంటోన్మెంట్ రహదారిలో వెళ్లే కారు వాళ్లను లిఫ్ట్ అడిగి ఎక్కుతుందని, ప్రశ్నలతో వేధిస్తుందని, సరైన వ్యక్తిని వదిలిపెట్టేస్తుందని, దారి తప్పిన వాళ్లను వేధిస్తుందని చెప్తూ ఉంటారు. మరి అందర్నీ నిజాయితీగా ప్రేమిస్తున్నావా అని ఎందుకు అడగడం అంటారా? దానికి ఒక కారణం ఉంది, చెప్తాను. ఆమె ప్రియుడు ఆమె కోసం చాలా వేచి చూసి ఆమె రాకపోవడంతో వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. తాను అతని కోసం తప్పించినంతగా అతను ఆమె కోసం తప్పించలేకపోయాడని ఆమె బాధ. అందుకే ప్రేమలో నిజాయితీ గురించి ప్రశ్నిస్తోంది. గర్ల్ ఫ్రెండ్ లేకుండా ఏం చేసేవారు అని, ఒకవేళ ఆమెను వివాహం చేసుకోలేని పరిస్థితి వస్తే ఏం చేస్తారు అని, మీరు మరో వివాహం చేసుకుంటారా అని, ఒకవేళ ఆమె చనిపోతే ఏం చేస్తారని, ఇలా రకరకాల ప్రశ్నలు వేస్తూ పరీక్షిస్తుందట. అంటే ఆ కుర్రాడి నిజాయితీని ఆరా తీస్తుందన్నమాట. ప్రేమించిన వ్యక్తి మరణించినా రెండో మనిషిలో ఆ ప్రేమ తరిగిపోకూడదనేది ఆమె భావం. అలాంటి నిజాయితీ కనిపించిన కుర్రాన్ని వదిలేసేది. అలా కాదా, అంతే ఇక ఆడుకుంటుంది, భయపెడుతుంది. అందుకే ఆ దారిలో వెళ్లాలంటే జనం జంకేవాళ్లు. ఢిల్లీ కంటోన్మెంట్ ఘోస్ట్ రోడ్ కథ ఇది. మరి మీకు దెయ్యాల మీద నమ్మకం ఉందా లేదా ఒకసారి కామెంట్ చేయండి. ఆ దెయ్యం కోరుకున్నట్టుగా మీ ప్రేమలో నిజాయితీ ఎంత మాత్రం ఉందో కూడా చెప్పొచ్చు, పర్లేదు. ఎందుకంటే ఆ దెయ్యం ఇక్కడ వరకు రాదులేండి.